హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ శ్రీనువాణి. ఈరోజు మన ఇంట్లో ఎగ్గు టమాటా కర్రీ తయారు విధానం చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. అంతకుముందు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగో చూపించాను కదా ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు టమాటాలు, ఆనియన్, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చింతపండు కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకుందాం, కర్రీకి సరిపడ్డ ఆయిల్ వేసుకుని నూనె కాగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఇవి కొంచెం వేగినాక గరిటెతో అటు ఇటు తిప్పుకుందాం ఫ్రెండ్స్. ఆనియన్స్ అటు ఇటు కొంచెం ముందేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం మగ్గిందాక. ఆనియన్స్ మగ్గిని టమాటాలు వేస్తున్నాను. ఇక టమాటాలు వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు గరిటెతో మనకి తగినంత ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. మీ టేస్ట్ని తగ్గట్టు ఉప్పు వేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం ఉప్పు వేసాను. కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుందాం ఫ్రెండ్స్. కూరను అలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కదా ఉప్పు వేసింది. ఇప్పుడు దాని మీద మూత పెట్టి 5 నిమిషాలు ఉంచుతాం ఫ్రెండ్స్. ముందుగా ఉడకేసుకునే ఎగ్స్ని తొక్కు తీసుకుని పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. అదే ఎగ్ పైన తొక్కు ఉంటుంది కదా ఫ్రెండ్స్, క్లీన్ చేసుకుని మనం పక్కన పెట్టుకుంటే సరిపోద్ది. ఎగ్స్ క్లీన్ చేసి పక్కన పెట్టాను. ఒకసారి కర్రీని తిప్పుకుందాం. ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉడికిన తర్వాత చింతపండు అంతలోకి ఇది ఇట్లా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం. చింతపండు రసం తీద్దాం ఫ్రెండ్స్. ఇంకోసారి కర్రీని కలుపుదాం. ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మగ్గిపోయిన టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనకు తగినంత కారం 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. కొంచెం కారం వేసుకున్నాను. ఇప్పుడు గరిటెతో తిప్పుకుందాం. ఒకసారి గరిటెతో అటు ఇటు తిప్పుకుని దాంట్లో ఎగ్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత ఎగ్స్ వేయాలి ఫ్రెండ్స్. మనకు ఉప్పు కారం ఎగ్గుకు పడుతుంది. ముందుగానే వేసుకుందాం. ఎగ్స్ వేసిన తర్వాత ఇంకోసారి అలా కలిపి ప్లేట్ వేసుకుని 5 నిమిషాలు ఉంచుదాం ఫ్రెండ్స్. అదిగో నూనె అంతా మగ్గి పైకి వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా కలుపుకుని ఇంకోసారి తీసుకుని చింతపండు రసం పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందాడ కలిపి పెట్టుకున్నాక చింతపండు పులుసు అది పోస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చింతపండు రసం పోసాను. గరిటె పెట్టి ఇంకోసారి తిప్పుకుందాం. తిప్పుకొని ఇప్పుడు ప్లేట్ వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చూసుకుందాం. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేవో ఒకసారి టేస్ట్ చూసుకుని ప్లేట్ మూతేద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మళ్ళీ ప్లేట్ మూత తీసుకుని అగో ఫ్రెండ్స్ ఉడుకుతుంది చూడండి. స్మెల్ మాత్రం గుమాయించి కొడుతుంది ఫ్రెండ్స్. టమాటా ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకో 5 నిమిషాలు ప్లేట్ పెట్టుకుని చూద్దాం ఫ్రెండ్స్. నూనె పైకి వచ్చిన బట్టి అట్టు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నూనె కొంచెం పైకి వస్తే మనకు ఉడికినట్టు కర్రీ. నూనె పైకి వచ్చిన దాకా అట్టు పెట్టుకుందాం.
అది ఆయిల్ అనేది పైకి వచ్చింది ఫ్రెండ్స్. టమాటో ఎగ్ కర్రీ రెడీ. వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మన ఛానల్ని ఇంకొకసారి గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎగ్ కర్రీ రెడీ.